నమస్తే, నా పేరు కల్పన. కమింగ్ టు ధర్మయుద్దం. మండే ఎండలు, తరగని ఆప్యాయతలు, ఇదే జనం, అదే ప్రపంచనం. విలువల కోసం నిలబడ్డ నాయకుడి కోసం తాము అంటూ జనధారలు. ధర్మయుద్దంలో భాగస్వాములు అవ్వడానికి ప్రజలు మేము సైతం అంటున్నారు. కుహానా లౌకిక పార్టీలకు బుద్ది చెప్తామని ప్రతిజ్ఞ చేస్తున్నారు. ఉప ఎన్నికల్లో ప్రజలు ఇచ్చే తీర్పుతో ఢిల్లీలో రిమోట్ కంట్రోల్ కళ్లు తెరవాలని జగన్ అన్నారు. కుమ్మక్కు రాజకీయాలపై ఫైర్ అయ్యారు. రైతుల కోసం పదవి వదులుకున్న కృష్ణదాస్ ను గెలిపించాలని పిలుపునిచ్చారు. రాజకీయాల్లో విలువలు ముఖ్యమన్నారు వైఎస్ జగన్. పదవిని వదులుకోవాలంటే ఎవరైనా ఇబ్బంది పడతారని, కానీ ధర్మాన కృష్ణదాస్ మాత్రం ప్రజల కోసం అవిశ్వాసానికి మద్దతుగా ఓటేసి ప్రజల మధ్యకు వచ్చారని జగన్ చెప్పారు. కృష్ణదాసు ప్రజల కోసం ఆలోచించే నాయకుడన్నారు. కృష్ణదాస్ అన్న మాత్రం తాను తన పదవి పోతుంది అన్న సంగతి తనకు తెలిసి ఉన్నా, తాను అవిశ్వాస తీర్మానంలో ఈ ప్రభుత్వానికి తాను వ్యతిరేకంగా ఓటు వేస్తే రైతులకు అండగా నిలబడతాడు, పేదవాడికి తోడుగా నిలబడతాడు. కానీ తన పదవి పోతుంది అన్న సంగతి తనకు తెలిసి ఉన్నా, ఉప ఎన్నికలు వస్తాయి అన్న సంగతి కూడా తనకు తెలిసి ఉన్నా, ఉప ఎన్నికలు వస్తే అధికార పక్షంతో పోరాటం చేయవలసిన పరిస్థితి వస్తుంది అన్న సంగతి కూడా తనకు తెలిసి ఉన్నా, అధికార పక్షంతో పోరాటము అని అంటే దాని అర్థం అధికార పక్షం చెప్పు చేతుల్లో, పోలీసులందరూ వాళ్ళ చెప్పు చేతుల్లో ఉంటారు. నచ్చని వాళ్ళందరినీ ఇలా కేసులు పెడతారు, నచ్చని వాళ్ళందరినీ తీసుకొని పోయి స్టేషన్లలో కూడా వేస్తారు అన్న సంగతి కూడా తెలిసి ఉన్నా, అంతేకాదు అధికార పక్షంతో పోరాటం ఉప ఎన్నికలు అని అంటే మంత్రులందరూ కూడా మోహరిస్తారు. అంతే కూడా కాదు, ఆ మంత్రులు మూటలు మూటలు డబ్బులు తీసుకుని వస్తారు. తీసుకుని వచ్చి ఆప్యాయతలను, అనురాగాలను వేలం వేసి కొనడానికి ఏమాత్రం కూడా వెనకాడను అన్న సంగతి కూడా తెలిసి ఉన్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించడానికి మంత్రులు మూటలు మూటలు డబ్బులు మోసుకొస్తారని జగన్ చెప్పారు. ప్రేమ ఆప్యాయతలను డబ్బుతో కొనడానికి ప్రయత్నిస్తారని జగన్ అన్నారు. ఈ చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థను విశ్వసనీయత అన్న పదానికి అర్థం తీసుకుని రావడం కోసం, ఈ చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థను విలువల్ని మళ్లీ వెనక్కి తీసుకుని రావడం కోసం, తాను నిజాయితీతో కూడిన రాజకీయాలు చేయడం కోసం, నిజాయితీగా ప్రతి రైతన్నకు తోడుగా నిలబడడం కోసం, నిజాయితీగా ప్రతి పేదవాడికి అండగా నిలబడడం కోసం తాను తన పదవి పోయినా కూడా పర్వాలేదు అనుకున్నాడు. అవిశ్వాస తీర్మానంలో ప్రజల తరపున నిలబడ్డాడు, పేదవాడికి అండగా నిలిచాడు, రైతన్నకు తాను తోడుగా నిలిచాడు. ఇవాళ అటువంటి వ్యక్తి కృష్ణదాస్ అన్న అని చెప్పి చెప్పడానికి నేను గర్వపడుతున్నాను అని చెప్పి ఇవాళ నేను చెప్తున్నా. రాజకీయాల్లో పదవులు ముఖ్యం కాదని ధర్మాన కృష్ణదాస్తో చెప్పినట్లు జగన్ తెలిపారు. బతికినంతకాలం విలువలతో కూడిన రాజకీయాలు చేయాలన్నారు జగన్. ఇద్దరు వ్యక్తుల మధ్య జరుగుతూ ఉన్న పోటీ కాదు, ఇవాళ ఇక్కడ జరుగుతూ ఉన్న పోటీ ఇద్దరు పార్టీల మధ్య జరుగుతున్న పోటీ అంతకన్నా కాదు. ఇవాళ ఇక్కడ జరుగుతూ ఉన్న ఈ పోటీలో రైతన్న, పేదవాడు వీళ్ళిద్దరూ కూడా ఒకవైపున ఉంటే కుళ్ళు కుతంత్రాలతో కూడిన రాజకీయ వ్యవస్థ మరోవైపున ఉండే వాళ్ళ పోటీ జరగబోతా ఉంది. ఇవాళ మనం వేసే ప్రతి ఓటు రైతన్నకు మనం ఓటు వేస్తున్నాం. ఇవాళ మనం వేసే ప్రతి ఓటు పేదవాడికి మనం ఓటు వేస్తున్నాం. ఇవాళ మనం వేసే ప్రతి ఓటుతో ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేస్తున్న ఈ పాలకులకు కనువిప్పు కావాలి. ఈ రాష్ట్రంలో రైతన్న ఎలా బతుకుతున్నాడని, ఈ రాష్ట్రంలో పేదవాడు ఎన్నెన్ని కష్టాలు పడుతున్నాడు అన్న సంగతి ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేస్తున్న ఈ నాయకులకు అర్థం కావాలి, కనువిప్పు కావాలి. ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేస్తున్న ఈ నాయకులకే కాదు కనువిప్పు కావాల్సింది, ఈ రాష్ట్రాన్ని ఢిల్లీ నుంచి రిమోట్ కంట్రోల్ తో ఆపరేట్ చేస్తున్న ఢిల్లీ పెద్దలకు కూడా అర్థం కావాలి. మన రాష్ట్రంలో రైతుల్లో ఎలా బతుకుతున్నాడని, మన రాష్ట్రంలో పేదవాడు ఎలా బతుకుతున్నాడు అన్న సంగతి వీరిద్దరికీ కూడా అర్థం కావాలి, కనువిప్పు కావాలి. ధర్మాన కృష్ణదాస్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని జగన్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సాక్షి న్యూస్, శ్రీకాకుళం. ఎవరిని బెదిరింపులకు దిగినా జగన్ బాటను వీడేది లేదని చెప్తున్నారు నరసన్నపేట నియోజకవర్గ ప్రజలు. ప్రాణాలు పోయినా సరే జగన్ నిజమే తమదంటున్నారు. సంక్షేమ నేత వైఎస్ఆర్ ను ఎప్పటికీ మరవలేమంటున్నారు. జగన్ వస్తేనే వైఎస్ఆర్ పాలన తిరిగి వస్తుందని ప్రజలంటున్నారు.
వైఎస్ఆర్ అంటే తమ ప్రాణమంటున్నారు శ్రీకాకుళం జిల్లాలోని నరసన్నపేట నియోజకవర్గ ప్రజలు. కుట్రలు కుతంత్రాలు తమను జగన్ కు దూరం చేయలేవని అంటున్నారు. ధర్మాన కృష్ణదాస్ జగన్ వెంట నిలవడం తమకు గర్వంగా ఉందని నరసన్నపేట నియోజకవర్గ ప్రజలు చెబుతున్నారు. ప్రసాద్ గారు వస్తే వైఎస్ గారు బొమ్మలు దాసేయాలా, జగన్ జెండాలు దాసేయాలా అనే పరిస్థితిని కల్పిస్తున్నారు. అదే పరిస్థితిని ఆ పరిస్థితి కల్పించే ఇక్కడ సెకండరీ గ్రేడ్ లీడర్లు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతు చెబుతున్నారు. ఏమైనా సరే ప్రజలు మాత్రము వైఎస్ఆర్ వెనకే జగన్ వెనకే ఇక్కడ ధర్మాన కృష్ణదాస్ గారు వెనకే ఉంటున్నారు. ఎందుకంటే మేము కష్టాల్లో ఉండేటప్పుడు మాకు ఉచ్చిగా ఆదుకునేది డైరెక్ట్ గా మా ఇంటికి వచ్చి మా కష్టాలను ఆపేది మాత్రం కృష్ణదాస్ గారే. పాలకుడంటే వైఎస్ఆర్ అంటున్నారు నరసన్నపేట నియోజకవర్గానికి చెందిన సింహాద్రి. కాంగ్రెస్ నాయకుల బెదిరింపులకు భయపడేది లేదని ప్రజలు అంటున్నారు. తమకు బిల్లులు వచ్చినా రాకపోయినా తాము జగన్నే బలపరుస్తామంటున్నారు. అంతే బిల్లు కావాలంటే కాంగ్రెస్ పార్టీ కోటేయండి, కాంగ్రెస్ జెండా కట్టండి, మా వెనకాల ఉండాలని ఈవేళ రెవెన్యూ మంత్రి, రోడ్డు రవాణా శాఖ మంత్రి ధర్మాన ప్రసాద్ రావు గారు మాకు పెద్ద ఎత్తున జడిపించి బైకాలు పెడుతున్నారు. అయినా సరే మీరు ఎందుకు జగన్ వైపు మరి రాము మాకు జగన్, ధర్మాన కృష్ణదాసు, జగన్మోహన్ రెడ్డి, రాజశేఖర రెడ్డి మాకు పెట్టిన సంక్షేమ పథకాల నుంచి, మేము కట్టుకున్న గృహాల నుంచి, మా తల్లిదండ్రులకు ఇచ్చిన పెన్షన్ కోసం, గుడ్డోళ్ళకి మూగోళ్ళకి ఇచ్చిన ఎకరాల పెన్షన్ కోసం ఇవన్నీ మా గ్రామంలో అభివృద్ధి చూస్తే ఈవేళ మా పంచాయతీలో 25,000 రూపాయలు తీసుకుని వస్తాను. మరి చిన్న పంచాయతీ గోపాలపేట, చిన్న పంచాయతీ, అంత పంచాయతీ కూడా అంత ప్రయారిటీ ఇచ్చిన మా కృష్ణదాసుని మేము ఎన్నడూ మరలేము. జీవితాంతం ఎన్ని కష్టాలైనా, ఎన్ని నష్టాలైనా, ఎన్ని భయపెట్టినా అతనితో చచ్చిపోతాం, బతిపోతాం. వైఎస్ఆర్ ఉన్నప్పుడు వ్యవసాయం పండగైందని సింహాద్రి చెప్పాడు. జగన్ వస్తేనే పంట భూములకు ఆ కళ మళ్లీ వస్తుందని అంటున్నాడు. ముందడుగేసిన మహానుభావుడు రాజశేఖర రెడ్డి కోసం మేము ఎన్నడూ మరవలేము. 1400 ధాన్యం బస్తా, సాంబార్ బస్తా చేసిన రాజశేఖర రెడ్డి ఈవేళ 800 కరవలేని ఈ కిరణ్ కుమార్ రెడ్డి పరిస్థితి. అలాంటి మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి వస్తాడంటే 2000 చేస్తాడన్న ఆశ ఈ రైతుకి అందరికీ ఉంది. నేను కౌలు రైతును, నాకు సెంటు భూమి లేదు, కౌలు చేసుకుని బతుకుతాను. నాకు కౌలు లేకపోతే నెల్లూరు బతుకుంటాను, వలసపోయినప్పుడు ఈవేళ మా ఇద్దరికి 200 రూపాయలు కూలి ఇస్తాను, నాకు నా భార్యకు. ఆ ఒక్క పనులు సంక్షేమ పథకాల కోసమే మేము జగన్మోహన్ రెడ్డి వెనక, కృష్ణదాస్ వెనకాల ఉండడం ఖచ్చితంగా జరుగుతుంది. జగన్ కోసం ప్రాణం ఇస్తామంటోంది రాజ్యలక్ష్మి. ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదే విజయం అంటోంది. ఎవరి ప్రలోభాలకు ప్రజలు లొంగరని చెబుతోంది. మేము ఆయన కోసం ప్రాణం ఇవ్వగలము, తీసుకోగలము. ఎందుకంటే ఆయన చేసిన మేళ్లు ఈ జన్మకి ఏంటంటే సరిపోనివి. మేమేంటంటే ఈ రోజు ఏదో మారుమూల గ్రామంలో ఉన్నాం. మేము ఈ రోజు ఇలా ఈ స్థితిలో ఉన్నామంటే రాజశేఖర రెడ్డి గారే మాకు ఆధారం. ఆయన చనిపోయినా సరే వాళ్ళ అబ్బాయిని మేము ఎట్టి పరిస్థితులను వదులుకోలేము. ఎవరు ఏం చేసినా సరే ఈ రోజు మా మీద దాడులు జరుగుతున్నాయి. దాడులు జరిగినా సరే మేము దాన్ని అన్నింటినీ వదులుకొని ఆయన పోటు ఉంటాం. మేము చచ్చిపోయినా పర్లేదు, తన కోసం ప్రాణాలు కూడా ఇస్తాం. ఎలక్షన్ లో రిజల్ట్ ఏ విధంగా ఉండబోతుంది? రేపు నరసన్నపేట ఉప ఎన్నికలు ఏ విధంగా ఉండబోతున్నాయి? మేమే ముందడిగేస్తాం. విజయం మాదే, విజయం మాదే, 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 మాదే. ఎవరు ఎన్ని చేసినా సరే మాదే విజయం. ఈ వాయిస్ చూసి కాంగ్రెస్ నాయకుల గుండెలు జారిపోతున్నాయని విశ్లేషకులు అంటున్నారు. ప్రజల నాడి పట్టుకోవడం, ప్రజల మనోభావాలకు అనుగుణంగా వెళ్లడంలో జగన్, కాంగ్రెస్, టీడీపీలను దాటిపోయారని వారంటున్నారు. ప్రజల మాటలు మెకానికల్ గా రావటం లేదని, గుండెల్లోంచి వస్తున్నాయని వారు విశ్లేషిస్తున్నారు. సతీష్, శ్రీకాకుళం జిల్లా, సాక్షి న్యూస్. ధర్మయుద్దంలో ప్రజలే సారథులవుతున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవడం తమ బాధ్యత అంటున్నారు. తమ పిల్లల భవిష్యత్తు బావుండాలి అంటే జగన్ నాయకత్వాన్ని సమర్థించాలని చెప్తున్నారు. బొంతు రోడ్ షోలో అభిమాన తరంగాలను మీరు చూడండి. ఈ మనవడికి రక్త సంబంధం అవసరం లేదు, కానీ ఈ మాటలు, ఈ పలుకులు రక్త సంబంధాన్ని మించిన బంధాన్ని ఏర్పరుస్తున్నాయి. మనవడి తీయటి పలుకులతో అవ్వలు బోసి నవ్వులు నవ్వుతూ ఆశీర్వదిస్తున్నారు. ఈ అభిమానాన్ని చూడండి. క్యూలో నిలబడి మనవణ్ణి చూసుకుని వెళుతున్నారు అవ్వలు. ఆశీర్వదిస్తూ, ప్రేమగా పలకరిస్తూ ముందుకు కదులుతున్నారు. అడిగడిగో రాజశేఖర్ కొడుకు అని అవ్వలు దూరం నుంచే చూస్తూ మురిసిపోతున్నారు. రాజన్న బిడ్డ వస్తున్నాడని తెలిసి ఈ అవ్వను చూడండి, గట్టు మీద నుంచి వడివడిగా ఎలా నడుచుకుంటూ వస్తుందో. ఈ యువతుల పరుగులు చూడండి, అభిమానంతో ముంచెత్తే మాటలు.
ఎప్పటికీ మరువలేని కరచాలనాలు. మనవడు ఓ ముద్దు పెడితే చాలనుకునే అవ్వలు. ఈ ఆప్యాయతలే జగన్ను ముందుకు నడిపిస్తున్నాయి. దారి పొడవునా ఇదే అభిమానం, ఇవే ఆప్యాయతలు. తన మనుషులను కలుసుకుంటున్నారు అనే ఆనందం జగన్ది అయితే, రాజన్న బిడ్డను చూస్తున్నామన్న ఆనందం ప్రజలది. ఈ అభిమానం తరగని గని. జనరల్ డెస్క్, సాక్షి న్యూస్. ధర్మయుద్ధంలో మరిన్ని వివరాలు చూసే ముందు బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టేట్ హియర్. వెల్కమ్ బ్యాక్. వాళ్లు తమది సెక్యులర్ పార్టీ అని చెప్పుకుంటారు. ఆ పార్టీ నేతలు లౌకికవాదానికి అర్థం తామేనంటారు. కానీ ఆ పార్టీ నేతల మాటలు అలా ఉండవు, చేతలు అలా ఉండవు. వారికి కావాల్సింది ఓట్లు, వారికి కావాల్సింది సీట్లు. అందుకు వారు కులాలను, మతాలను, ప్రాంతాలను రెచ్చగొడతారు. తాజాగా కాంగ్రెస్ ఎమ్మెల్యే వీరశివారెడ్డి మాటలు దీనికి నిదర్శనమంటున్నారు విశ్లేషకులు. ఈ జనాన్ని చూసే కాంగ్రెస్ నేతలకు నిద్ర పట్టడం లేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. వైఎస్ఆర్ అవినీతిపరుడు అన్నారు, ప్రజలు నమ్మలేదు. జగన్ దోచుకున్నాడు అంటే ప్రజలు కనీసం పట్టించుకోలేదని కాంగ్రెస్ లోని సీనియర్ నాయకులే అంటున్నారు. ఇప్పుడు ఉప ఎన్నికల ఉప్పెన వచ్చిపడిందని, ఈ ఉప సునామీ నుంచి తప్పించుకోవడానికి కాంగ్రెస్ నేతలు రకరకాల ఎత్తులు వేస్తున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. జగన్ పేరు వింటేనే మండే ఎండల్లో కూడా కాంగ్రెస్ నేతల బాడీ కూల్ అయిపోతోందని విశ్లేషకులు అంటున్నారు. జగన్ వైపు దళితులు ఉన్నారని, ఆ సామాజిక వర్గానికి చెందిన మంత్రులను వైఎస్ఆర్ మీదకు కాంగ్రెస్ ఉసుగొల్పుతోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తాజాగా వీరశివారెడ్డి చేసిన కామెంట్స్ కాంగ్రెస్ లోని భయానికి నిదర్శనమని వారంటున్నారు. జగన్ రెడ్డిల దగ్గర రెడ్డిలాగా, క్రిస్టియన్ల దగ్గర క్రిస్టియన్లలాగా ఉంటారని, జగన్ హిందూ సాంప్రదాయాన్ని పాటించరని వీరశివారెడ్డి చేసిన కామెంట్స్ వెనుక పెద్ద వ్యూహమే ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. జగన్ ప్రభంజనాన్ని తట్టుకోలేని కాంగ్రెస్ సమాజంలో చీలికలు తీసుకురావడానికి ప్రయత్నిస్తుందని జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు సూచిస్తున్నారు. మరోవైపు లౌకికవాదులు వీరశివారెడ్డి మాటలను తీవ్రంగా ఖండిస్తున్నారు. ఓట్ల కోసం ఫీట్లు చేయడం మానుకోవాలని సెక్యులర్ వాదులు కాంగ్రెస్ కు సూచిస్తున్నారు. ప్రజలు చేసే జగన్ నినాదాలు కాంగ్రెస్ నేతలకు రాత్రిళ్లు కూడా నిద్రపట్టనివ్వడం లేదని ఆ పార్టీ నేతలే అంటున్నారు. సెక్యులర్ పార్టీ అని చెప్పుకునే కాంగ్రెస్ మతం గురించి, కులం గురించి కామెంట్ చేసే స్థాయికి దిగజారడాన్ని కాంగ్రెస్ సీనియర్లు తప్పుబడుతున్నారు. జగన్ ను రాజకీయంగా ఎదుర్కోవాలే కానీ ఇటువంటి చౌకబారు కామెంట్లు చేయడం మానుకోవాలని హితవు పలుకుతున్నారు. జగన్ నుంచి జనాలను వేరు చేయాలనే కాంగ్రెస్ కుట్రలు పనిచేయవని ఆ పార్టీలోనే కొందరంటున్నారు. జగన్ కు కులం, మతం, ప్రాంతం లేదని, ఆయన ప్రజల మనిషి అని, ప్రజల నాయకుడని రాజకీయ అనుభవజ్ఞులు అంటున్నారు. ఓట్లు, సీట్ల కోసం రాజకీయం చేసే కాంగ్రెస్ ఉప ఎన్నికల్లో మునిగిపోక తప్పదని ఇప్పటికే సర్వేలు ఘోషిస్తున్నాయి. డిపాజిట్లు దక్కించుకోవడానికి అభివృద్దిపై కాంగ్రెస్ దృష్టి పెట్టాలే కానీ చౌకబారు కామెంట్లపై కాదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. జనరల్ డెస్క్, సాక్షి న్యూస్. వైఎస్ మళ్లీ వచ్చారు. జగన్ ను చూస్తుంటే వైఎస్ఆర్ ను చూస్తున్నట్లే ఉంది. జగన్ జిందాబాద్, వైఎస్ఆర్ అమర్ రహే అంటూ వేల గొంతుకలు దిక్కులు పిక్కటిల్లేలా నినదిస్తున్నాయి. ప్రేమను పంచు, ప్రేమను పొందు, ఇలా సాగుతోంది జగన్ ఉప ఎన్నికల ప్రచారం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్లినా మహిళలు నీరాజనం పడుతున్నారు. రాజన్న బిడ్డను తమ బిడ్డగా చూసుకుంటున్నారు. ఇక్కడ మహిళలతో జగన్ మాట్లాడుతున్న మాటలు వినండి. లేరు కదా, భర్తలు లేరు కదా, ఏం చేస్తాము? దేవుని ముక్కు అప్పుడు నీకు విధవరాలు పెన్షన్ చేయడం జగన్ బాబు
తమ కోసం, తమ పిల్లల భవిష్యత్తు కోసం వైఎస్ఆర్ తనయుడు వస్తున్నాడని తెలుసుకుని మహిళలు మురిసిపోతున్నారు. మీ నాయన చేసిన సేవలు మరువలేమని జగన్తో అంటున్నారు. ప్రభుత్వం రాలేదు నరసన్నపేట నియోజకవర్గంలో ఉప ఎన్నికల ప్రచారంలో ఉన్న జగన్ ను కాంట్రాక్టు ఉద్యోగులు కలుసుకున్నారు. వారి బాధలు జగన్ కు చెప్పుకున్నారు. మీరు కూడా రెగ్యులరైజ్ చేయడానికి ప్రయత్నం చేస్తుంటే లేకపోతే మాత్రం జీతాన్ని అందుగా పెంచి 010 తీసుకుంటారు. పొలాలు దాటుకుంటూ ప్రచారానికి వెళ్తున్న జగన్ ను చెరకు రైతులు కలుసుకున్నారు. నీళ్లు లేకపోవడంతో చెరకు పంట ఎండిపోతోందని జగన్ దృష్టికి తీసుకొచ్చారు రైతులు. సబ్సిడీ ఉంటే బాగా సబ్సిడీ చెప్పు డీటెయిల్స్ సరిగ్గా లేదు. రాష్ట్రంలో ప్రభుత్వం ఉంది, ప్రతిపక్షము ఉంది. సమస్యలు చెప్పుకోవడానికి మాత్రం ప్రజలు జగన్ దగ్గరికే వస్తున్నారు. బాధలు చెప్పుకుంటూ ఇలా అయితే ఎలా అన్నా అని జగన్ ను ఆవేదనతో ప్రశ్నిస్తున్నారు. జగన్ పై నమ్మకం ఉంటేనే ప్రజల నుంచి ఇంత స్పందన వస్తుందని విశ్లేషకులు అంటున్నారు. జనరల్ డెస్క్, సాక్షి న్యూస్. మంచికి పట్టం కట్టడానికి, విలువలను సింహాసనం మీద కూర్చోబెట్టాలని, రైతు రాజ్యం తీసుకురావడానికి, పేదోడికి సంక్షేమ ఫలాలు అందించాలని కళ్లల్లో ఏదో ఆశ, మనసులో చెప్పలేని అనుభూతి, రాజన్న బిడ్డ కోసం పరుగులు. ఇవి నరసన్నపేట నియోజకవర్గంలోని అడుగడుగునా కనిపిస్తున్న దృశ్యాలు. ఈ ఉపాధి హామీ కూలీలను చూడండి. రాజన్న బిడ్డ వస్తున్నాడని ఎలా పరుగులు పెడుతున్నారో, గుట్టలు ఎక్కుతూ దిగుతూ జగన్ కోసం ఎలా ఉరుకులు పెడుతున్నారో మీరే చూడండి. ఇక్కడ కూలీలను పలకరించిన తరువాత ముందుకు కదిలారు. ఈ అవ్వను చూడండి, మనవడికి ఎలా ముద్దులు పెడుతుందో. సెక్యూరిటీ మీద గొడవ పెట్టుకునైనా సరే జగన్ ను చూడాలని, మాట్లాడాలని మహిళలు చూపే తెగింపు జగన్ పై ఉన్న ఆదరణకు నిదర్శనమని సీనియర్ పొలిటీషియన్లు అంటున్నారు.
పిల్లలను చూడండి. జగన్ ను చూసి స్కూల్ బిల్డింగ్ లోంచి ఎలా చేతులు ఊపుతున్నారో, ఇక్కడ చూడండి జగన్ దగ్గరకు రాగానే ఎలా పరుగులు పెడుతున్నారో. ఈ పిల్లలకు ఏ రాజకీయం తెలుసు? వీరికి తెలిసింది ప్రేమ, ఆప్యాయతలే. ఈ పిల్లలు జగన్ కు ఒక గిఫ్ట్ కూడా ఇచ్చారు. మీరు చూడండి. అవ్వ నుదుట మీద జగన్ ముద్దు పెట్టుకోవాలి అనుకున్నారు. అవ్వ కూడా మనవణ్ణి పలకరించాలి అనుకుంది. తర్వాత ఏం జరిగిందో చూడండి. ధర్మాన కృష్ణదాసుకు ఓటేయండని అడగడానికి వచ్చిన జగన్ కు ప్రజలు పంచుతున్న ప్రేమ ఇది. నీకెందుకు నాయనా ఈ శ్రమ, నీవు వెళ్ళు, దాసన్నను మేం గెలిపించుకుంటాం కదా అనే అవ్వలు ఎందరో. జనరల్ డెస్క్, సాక్షి న్యూస్. జనదారులు అంటే ఇదే అభిమానం అంటే. ప్రజల నినాదాలు శ్రీకాకుళం గల్లీ నుంచి ఢిల్లీకి వినపడుతున్నాయి. రిమోట్ కంట్రోల్ కు దడ పుట్టిస్తున్నారు. అందుకే వైఎస్ ఫ్యామిలీపై కాంగ్రెస్ నాయకులు చౌకబారు విమర్శలు చేస్తున్నారని ప్రజలంటున్నారు. స్టే ట్యూన్.